మీరు బాగా గుర్తుపెట్టుకోండి. రేపు ఉదయాన్నే తెల్లవారితే 1-2 సార్లు మీకు జరిగేది ఇదే. ఈ రోజు తెల్లవారితే ఇలాగే జరుగుతుంది. పదే పదే జరుగుతుంది. 1-2 సార్లు జరుగుతుంది. ఏం జరగబోతుంది తెలియాలి అంటే ఎక్కడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9701875831. ఈ రోజున ఈ తేదీ నాడు వీరికి తెల్లవారితే మీ యొక్క జీవితంలో శుభవార్తను రిసీవ్ చేసుకుంటారు. మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చును, చాలా కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త కూడా కావచ్చు, రిసీవ్ చేసుకుంటారు. అలాగే అనుకూల ఫలితాలు ఈ రోజు ఉన్నాయండి. కెరియర్ పరంగా, వృత్తి జీవితానికి సంబంధించి, ఆదాయ మార్గానికి సంబంధించి ఉదయం లేవగానే శుభవార్త రిసీవ్ చేసుకుంటారు. కొన్ని అంశాల్లో 1-2 సార్లు మీరు ఆలోచించండి. షూరిటీ సంతకాల విషయంలో, భాగస్వామ్య ఒప్పందాల విషయంలో, ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో ఆలోచించకుండా తొందరపాటు పనులు చేయొద్దు. పదే పదే నష్టానికి సంబంధించిన వార్త. ఈ యొక్క వార్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఈ రోజు 1-2 సార్లు ఈ యొక్క వార్త గురించి ఆలోచించి మీ మనసు పాడు చేసుకుంటారు. అవసరమైతే అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. కుటుంబ సభ్యులతో, శ్రేయభిలాషులతో చర్చించి తగు నిర్ణయం తీసుకోండి. ఒకవేళ ఏకపక్ష నిర్ణయం తీసుకోకుండా పని చేస్తే మాత్రం అనేక రకాలైన కష్టాల నుంచి బయటపడతారు. లేదంటే బాధలు అనుభవించాల్సి వస్తుంది. తగిన జాగ్రత్త అవసరము. మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయండి. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న అవకాశం, ఆ అవకాశం కోసం చాలా సార్లు చేసిన ప్రయత్నం దొరకని ఫలితం ఈ రోజు మీ ముందుకు రాబోతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక కూడా జరుగుతుంది. రాజకీయ నేపథ్యం ఉన్న ఒక శుభ కార్యక్రమానికి హాజరవ్వచ్చు. శుభకార్యానికి సంబంధించి ఆహ్వానాన్ని మీరు రిసీవ్ చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. చాలా కాలం నుంచి దూరంగా ఉంటున్న బంధువులు వారి ఇంట్లో శుభ కార్యక్రమానికి ఈ రోజున ఆహ్వానించే ఆహ్వాన పత్రంతో మీ ఇంటికి వస్తారు. లేదా కాల్ చేయడం కలగొచ్చు. మీకు ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పొచ్చు. తోబుటూల మధ్య విభేదాలు ఉన్నట్లయితే గనక, దూరంగా ఉంటున్నట్లయితే గనక ఊహించని ఒక సంఘటన విభేదాలు పక్కన పెట్టి మీరందరూ ఒక్కటయ్యే ఛాన్స్ ఇస్తోంది. ఈ సంఘటన ద్వారా ఖచ్చితంగా ఒకటవుతారు. చాలా కాలం నుంచి ఏ వ్యక్తిని అయితే కలుసుకోవాలనుకుంటున్నారో కలుసుకునే అవకాశం కూడా ముందుకొస్తుంది. ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్తులతో ఉన్నటువంటి గొడవ, ఆ యొక్క గొడవ సమసిపోయే అవకాశం కనిపిస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులు కంప్లీట్ చేస్తారు. పై అధికారుల ప్రశంసలు దక్కించుకుంటారు. తోటి ఉద్యోగస్తుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త. ఈ మధ్య కాలంలో మీ కార్యాలయంలో చర్చ జరుగుతున్నట్లయితే, ప్రమోషన్ పొందుకునే అర్హత ఉన్నట్లయితే, దానికి సంబంధించి శుభవార్త అయితే పై అధికారుల నుంచి రిసీవ్ చేసుకుంటారు. వ్యాపారస్తులకు ఇది మిశ్రమమైన ఫలితాలు ఇచ్చే రోజని చెప్పొచ్చు. వ్యాపారం సాధారణంగా సాగిపోతుంది. విస్తరించాలి అనే కోరిక ఉన్నవారు ఈ రోజున కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వారి నుంచి కూడా సంపూర్ణ మద్దతు ఈ రోజున మీకు కలగబోతుంది. ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటే కాస్త ఊరట కలుగుతుంది. ఒక శుభవార్త వింటారు. ఆదాయ మార్గం పెరిగే అవకాశం ఉంది. లోన్స్ శాంక్షన్ అవుతాయి. నిర్మాణ పనులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. కొంతమంది వ్యక్తులతో ఈ విషయం చర్చించవచ్చు. రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారికి తగిన గుర్తింపు లభించే అవకాశం ఈ రోజు వస్తుంది. పని కారణంగా మీ యొక్క కార్యాలయంలో ప్రశంసల వర్షం కురవబోతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారు ఖచ్చితంగా ఆ యొక్క అవకాశాన్ని ఈ రోజున పొందుకుంటారు. నిర్మానుష్య ప్రదేశాలతో ఎవరికైనా సరే సంబంధం ఉంటే, అంటే ఈ రోజున ఆ యొక్క ప్రదేశంలో అపరిచిత వ్యక్తులతో ఈ రోజు పరిచయాలు అస్సలు మీకు కూడదు. నిషిద్ధంగా చెప్పడం జరుగుతుంది. లిఫ్ట్ అడిగినా, ఏదైనా సాయం చేయమని అనుకున్నా కూడాను చాకచక్యంగా వ్యవహరించండి. అలా సహాయం చేయకుండా వచ్చేయడం కూడా ఉత్తమమే.
అప్రమత్తంగా ఉండడం ముఖ్యమంటూ గమనించండి. సొంత వ్యక్తులకు సాయం చేయాలనే ఉద్దేశ్యంతో మీరు ఒక గొడవలోకి వెళ్లి తలదూర్చి పోలీస్ కేసుల వరకు వెళ్లే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య విభేదాలు కూడా ఏ రోజున సర్వసాధారణంగా ఉండొచ్చు. కానీ చినికి చినికి గాలివానగా మారొచ్చు. తెల్లవారితే మాత్రం మీ యొక్క కెరియర్కు సంబంధించి, వృత్తి జీవితానికి సంబంధించి కావచ్చు, ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు, శుభవార్తను అయితే తప్పక రిసీవ్ చేసుకుంటారు. ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి ఈ రాశి జాతకులు విష్ణు సహస్రనామ పారాయణంతో పాటుగా నిత్యం శని భగవానుణ్ణి పూజించండి. పొద్దున నుంచి రాత్రి వరకు కూడా వీరి కోసమే ఏడుస్తారు, దుఃఖిస్తారు, బాధపడతారు. మీ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. వారు ఎవరో మీకు తెలుసా? మీకు అత్యంత దగ్గరైన వారు. వారి వలన మాత్రమే ఇలా జరుగుతుంది. ఈ రాశి జాతకులు చాలా మొండివారు. కానీ అంతటి మొండివారు అయినా సరే బంధాలకు తల వంచేస్తారు. ఈ రోజున ఖచ్చితంగా వీరి వలన మీకు వచ్చే బాధను ఆపడం ఎవ్వరి తరమూ కాదు. అసలు వారు ఎవరు? ఎందులకు మకర రాశి జాతకులకు ఈ రోజునే ఇలా జరగబోతుంది? వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది? వీరికి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటి? తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనము తెలుసుకుందాము. ముందుగా వీడియో మీకు నచ్చినట్లయితే గనక తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఏ ఆలస్యం అనేది లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఇక మనస్తత్వం గురించి మనం తెలుసుకోవాలండి. ఎందుకంటే ఈ రాశి జాతకులు చాలా వరకు కూడాను అసూయ ద్వేషాలు లేనివారు. ఎంత మంచి మనసు ఉంటుందంటే ఆపద సృష్టించే వ్యక్తులకైనా కూడాను వీరు ప్రేమను పంచగలరు. అమితంగా అందరినీ ఆకర్షిస్తారు. వీరి ముఖ వర్చస్సు అటువంటిది. వీరు చేసే పనులు అటువంటివి. ఎదుటి వారికి కష్టం కలగకూడదని వీరికే కష్టం తెచ్చుకుంటారు. కుటుంబాన్ని అంతా జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ వీరి బాధను ఎవ్వరికీ చెప్పుకోరు. సుఖాన్ని ఎక్కువగా అందరికీ పంచుతారు. బాధను వీరే దిగమింగుతూ ఉంటారు. వీరి యొక్క తత్వం ఇటువంటిది. వీరిని చూసి వీరి కన్న తల్లిదండ్రులు కూడా ఎంతగానో గౌరవంగా ఫీల్ అవుతూ ఉంటారు. చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. అందరినీ చక్కగా చూసుకోవడం, అందరితో కలివిడిగా ఉండడం, ఎక్కడికి వెళ్ళినా సరదాగా కాలక్షేపం చేయడం, అందరితో నవ్వులు పూయించడం ఈ రాశి జాతకుల యొక్క తత్వం కింద చెప్పుకోవాలి. ఈ రాశి జాతకులకు మనోచిత్తం చాలా వరకు కూడా విచిత్రంగా ఉంటుందండి. ఎందుకంటే ఆపదలో ఉన్న వారికి సాయం అందించే వరకు నిద్రపోరు. అంటే నమ్మశక్యమా? ఖచ్చితంగా మీరు వింటుంది నిజమే. ఎవరైనా కష్టంలో ఉన్నాము, ఆపదలో ఉన్నాము, సాయం చేయండి అని అర్థించినా లేదా వారు అపాయంలో ఉన్నారని ఎవ్వరూ చెప్పినా ఒక అడుగు ముందే ఉంటారు. తనకు మాలిన ధర్మం చెయ్యకూడదు అనే సామెత ఇటువంటి వారినే చూసి పెద్దవారు పెట్టారేమో అన్నట్లుగా వీరికి కరెక్ట్ గా సూట్ అయిపోతుంది. మకర రాశి జాతకుల తంతు ఇటువంటిది. ఈ యొక్క తత్వం కొన్నిసార్లు కుటుంబానికి కూడా ఇబ్బందికరంగా మారుతుంది. అందరి కష్టాన్ని వీరి కష్టంగా భావిస్తారు. వీరి తోటి ఉద్యోగులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, నిజాయితీ పరులు అయితే గనక వీరిని ఇబ్బంది పెట్టరు. కానీ కొంతమంది ఉంటారండి, వీరి జీవితంలోనే కాదు అందరి జీవితాల్లో కూడా ఇటువంటి వారు ఉంటారు. అవకాశం దొరికితే చాలు ఎదుటి వారిని మోసం చేద్దాము, మనం ఒక మెట్టు పైకి ఎక్కేద్దామంటూ ఇటువంటి వ్యక్తులు ఇప్పటి ఆధునిక యుగంలో చాలా మంది ఉన్నారు. ఈ మోసపూరిత మనుషులు ఉన్నారు. కావున ఈ రాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలంటూ కుటుంబం అంతా హెచ్చరిస్తూనే ఉంటుంది. ఈ రాశి జాతకులను మనం ఎప్పుడు గమనిస్తూనే ఉండాలి. ఇటువంటి శత్రువులు వీరి చుట్టూరానే ఉన్నారు. ఎప్పుడు అవకాశం చిక్కుతుందా అంటూ వారి చేతికి మట్టి అంటకుండా మిమ్మల్ని ఇబ్బంది ఎప్పుడు పెట్టేద్దామా అంటూ ఎదురు చూస్తుంటారు. అలా ఇబ్బంది పెట్టడానికి ముఖ్య కారణము మీ యొక్క జీవితంలో మీరు ఉన్న మంచితనము, మీకు వచ్చిన పేరు, మీకు ఉన్న పేరు ప్రఖ్యాతలు, మీరు ఉన్న స్థితి. వారిని అస్సలు కూర్చొనివ్వడం లేదు, నుంచొనివ్వడం లేదు. నరదృష్టి ప్రభావం మీ మీద అత్యధికంగా ఉన్నదండి. మీరు ఖచ్చితంగా అమావాస్య తిథిల్లో మీ పెద్దవారితో దిష్టి తప్పక తీయించుకోండి. ఇలా దిష్టి తీయించుకుంటే ఖచ్చితంగా ఆ ప్రభావం నుంచి బయటపడమే కాకుండా చేసే పనుల్లో మీకు ఆసక్తి కలుగుతుంది. అంతేకాకుండా ఈ రాశి జాతకులు ఏమిటంటే కొన్నాళ్ల నుండి కాస్త నిస్సత్తువగా ఉన్నారు. ఎందులకు అని అంటే గనక మీ మీద ఉన్న దృష్టి ప్రభావమే.
కావున నిత్యము లేకపోతే ఒక శనివారం నాడైనా శని భగవానుని ఆలయానికి వెళ్ళండి. నవగ్రహాల్లో ప్రధాన గ్రహమైన శని భగవానుడు కర్మకారకుడు. మీరు శని భగవానుణ్ణి సంతోషపరిస్తే ఖచ్చితంగా మీకు ఉన్న కష్టాల నుండి బయటపడతారు. శని భగవానుణ్ణి పూజించుకుని నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ఇలా మీరు తప్పక గావించండి. వీరి తెలివితేటలు చాలా అమోఘంగా ఉంటాయండి. ఏదైనా ఒక పని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆ పని పూర్తి అయ్యే వరకు నిద్రపోరు. ఉన్నత శిఖరాలు చేరుకోవడం ఈ రాశి జాతకులకు వెన్నతో పెట్టిన విద్య. కానీ అతి కొద్ది సమయం నుండి ఏం జరుగుతుందంటే చేతికి అంది వచ్చిన అవకాశం ఎలా చేజారిపోతుందో తెలియదు, కానీ చివరాఖరి నిమిషంలో చేజారిపోతుంది. రావాల్సిన ధనం ఆగిపోతుంది. వస్తున్న ధనానికి కూడా అడ్డంకులు వస్తున్నాయి. ఆదాయ మార్గాలు ఒక్కొక్కటిగా తగ్గిపోతున్నాయి. సంఘంలో పేరు ప్రఖ్యాతలకు కూడా కాస్త సన్నగిల్లే ప్రమాదం కూడా కనిపిస్తుంది. వీటి అన్నింటికి కారణమే ఈ నరదృష్టి. కావున తప్పకుండా ఇలా చేయండి. నరదృష్టి మీ మీద ఎక్కువగా ఉన్నదండి. కావున మీ యొక్క మిత్రుల్లోనే వీరు ఉండవచ్చు, లేదా బంధువుల్లో ఉండవచ్చు. మీరు అస్సలు షాక్ అవ్వాల్సిన పరిస్థితే లేదండి. ఎందుకంటే వీరు ఎప్పటి నుంచో మీతోనే ఉన్న మీ యొక్క నెగటివ్నే వీరు ఎక్కువగా కోరుకుంటున్నారు. మీ ప్రతి పనిలో కూడా అడ్డంకులు సృష్టిస్తున్నారు. కానీ ఈ రోజు మాత్రం జాగ్రత్త తప్పనిసరి. ఎందుకంటే మీతో నవ్వుతూ మాట్లాడుతూనే మిమ్మల్ని వేధిస్తారు. ఈ రోజు మాత్రం ఈ యొక్క వేదన గురించి ఆలోచించకుండా వారికి సాయం చేయాలనే తలంపులో ఉంటే గనక జరిగేది నష్టమే. పొద్దున్నుంచి రాత్రి వరకు కూడా వీరి వలన ఏడుస్తూనే ఉంటారు. ఇది పండితుల మాట అశ్రద్ధ వహించొద్దు. స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, కుటుంబీకులు కావచ్చు, నూతనంగా పరిచయమైన వారు కూడా కావచ్చు. మిమ్మల్ని మాట సాయం కానీ, ధన సాయం కానీ, చేతల ద్వారా షూరిటీ సంతకాలు కానీ ఇలాంటివి చెయ్యమంటూ ప్రోత్సహిస్తారు. లేకుంటే ఆన్లైన్ బెట్టింగ్స్ కానీ, ఏదైనా ఒక రకమైనటువంటి లోన్ యాప్స్ లో ఇరికించడం, సోషల్ మీడియా క్రైమ్స్ లో మిమ్మల్ని పార్ట్నర్స్ చేయడం ఇలా చేస్తారు. వారికి వచ్చిన ఒక్క ఆపదను మీ మీదకు తిప్పేస్తారు. ఈ విధంగా ఈ రోజున ప్రవర్తించేస్తారు. వారు మంచివారే కావచ్చు, కానీ వారి యొక్క ఆపద కోసం మిమ్మల్ని అడగడానికి కూడా రావచ్చు, లేదా వారి యొక్క ఆపద మీ మీదకు నెట్టివేయచ్చు. కావున కోరి కష్టాలు తెచ్చుకోవద్దు. ఈ రోజు మిమ్మల్ని ఏదో ఒక రూపంలో ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. వారి యొక్క సమస్య తగ్గించమంటూ మిమ్మల్ని ప్రాధేయపడుతుంటారు, పీడిస్తూనే ఉంటారు. కానీ మీరు సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో ఆలోచించండి. ఈ రోజు ధన సాయం చేసినా, ఏ ఇతర సాయం చేసినా కూడా అది మీ మెడకి చుట్టుకుంటుంది, ఆపద వస్తుంది. పుణ్యానికి పోతే పాపం తప్పక ఎదురొస్తుంది. ఈ రోజు ఘర్షణ జరగడం మాత్రమే కాకుండా మీ పేరు ప్రఖ్యాతలకు భంగం కూడా వాటిల్లొచ్చు. ఏ మాత్రము కూడా ఇది సందేహం లేని మాట. కావున ఈ రోజున ఇత్యాది జాగ్రత్తలు తీసుకోండి. వీలైతే మీరు ఆ సహాయాన్ని పోస్ట్ పోన్ చేసుకోండి. ఈ ఒక్క రోజున మాత్రం ఎటువంటి విషయాల జోలికి వెళ్లొద్దు. విననట్లు ఊరుకోవడం మీకు మంచిది. మిగిలిన అంశాలు చూస్తే గనక వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు, ఆలోచనలు చక్కగా రాణిస్తాయి. కానీ ఈ ఆలోచనలు ఎవ్వరితో పంచుకోవద్దు. ధనాదాయం పెరిగే అవకాశాలు కూడా కలగబోతున్నాయి. అదే విధముగా మీకు అంతిమంగా ఫలితం వస్తే అందరికీ తెలుస్తుంది, కానీ మీ అంతటా మీరుగా ఎవ్వరికీ చెప్పొద్దు. విద్యార్థుల పరంగా చూస్తే పోటీ పరీక్షలు రాసి ఎదురు చూస్తుంటే కాస్త మిశ్రమ ఫలితాలుండొచ్చు. నిరాశ చెందవద్దు. ఉద్యోగస్తులకు కూడాను ఉద్యోగ రీత్యా చిన్న సమస్య కూడా ఏర్పడవచ్చు. ఆ సమస్య పరిష్కరించుకునేందుకు ప్రయత్నించండి. జటిలం చేసుకోవద్దు. నిత్యం శివారాధన చేయండి, మేలు కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.